హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనూ పెరగాలని సదుద్దేశంతో మన పిల్లలకి రామాయణం మీద ఆసక్తి కలిగించి లనే మంచి ఉద్దేశంతో 108 ప్రశ్నలు జవాబులతో ప్రాథమిక విజ్ఞానం కోసం మాత్రమే తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు ఇవి. మొదటి ప్రశ్న, శ్రీమద్ రామాయణం రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. రెండవ ప్రశ్న, వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? జవాబు నారదుడు. మూడవ ప్రశ్న, రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? జవాబు తమసా నది. నాలుగవ ప్రశ్న, శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? జవాబు 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఐదవ ప్రశ్న, శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రసారం చేసినది ఎవరు? జవాబు కుశలవులు. ఆరవ ప్రశ్న, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? జవాబు సరయూ నది. ఏడవ ప్రశ్న, అయోధ్య ఏ దేశానికి రాజధాని? జవాబు కోసల రాజ్యం. ఎనిమిదవ ప్రశ్న, దశరథ మహారాజుకి ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? జవాబు సుమంత్రుడు. తొమ్మిదవ ప్రశ్న, దశరథుని భార్యల పేర్లు ఏమిటి? జవాబు కౌసల్య, సుమిత్ర, కైకేయి. పదవ ప్రశ్న, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏంటి? జవాబు పుత్రకామేష్టి యాగం. 11వ ప్రశ్న, యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్యపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? జవాబు కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కైకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్ళీ సుమిత్రకు. 12వ ప్రశ్న, బ్రహ్మదేవుని ఆవులింత నుండి పుట్టిన వారెవ్వరు? జవాబు జాంబవంతుడు. 13వ ప్రశ్న, వాలి ఎవరి అంశతో జన్మించను? జవాబు దేవేంద్రుని అంశతో జన్మించను. 14వ ప్రశ్న, వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవ్వరు? జవాబు హనుమంతుడు. 15వ ప్రశ్న, కౌసల్య కుమారుని పేరు ఏమిటి? జవాబు శ్రీరామచంద్రుడు. 16వ ప్రశ్న, భరతుని తల్లి పేరేంటి? జవాబు కైకేయి. 17వ ప్రశ్న, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? జవాబు లక్ష్మణ శత్రుఘ్నులు కవల పిల్లలు, వాళ్ళ తల్లి సుమిత్ర. 18వ ప్రశ్న, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? జవాబు వశిష్ఠుడు. ఈ రీల్లో 18 ప్రశ్నలు అయినాయి. మిగిలిన ప్రశ్నలు ఇంకొక వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కేవైసీ వర్డ్స్. అండ్ ఆల్సో మన సనాతనాన్ని, మన ధర్మాన్ని కూడా మర్చిపోకూడదనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.